అందరికి నమస్తే, నేను శేఖర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేఖర్ ట్యూబ్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అయినటువంటి కరీంనగర్ సిటీలో ఉన్న తప్పకుండా చూడవలసిన ప్రదేశాలను ఈరోజు చూసేద్దాం. అలాగే వాటి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, వెళ్దాం కరీంనగర్. మనమైతే వచ్చేసినాం కరీంనగర్ అని పేరు ఎట్లా వచ్చిందంటే, పూర్వం కరీంనగర్ నిజాం రాజులు పరిపాలించేవారు. అప్పటి నిజాం ప్రభు అయినటువంటి సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి అనే ప్రభు పేరు మీదుగా మనకి కరీంనగర్ అనే పేరు వచ్చిందట. అలాగే పూర్వం ఇక్కడ ఏనుగులు ఎక్కువగా తిరిగాయట. అందువల్ల ఏనుగు అంటే కరీ నగరము, అలా కరీంనగర్ అని పేరు వచ్చిందని ఒక వాదన కూడా ఉన్నది. ఈ కరీంనగర్ సిటీ దాదాపు 205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఇది సీ లెవెల్కి 295 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కరీంనగర్లో సిటీలో జనాభా చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల మంది ఈ సిటీలో నివసిస్తున్నారు. ప్రజెంట్ మనం గీతాభవన్ చౌరస్తాలో ఉన్నాము. మన కరీంనగర్లో మెయిన్గా 4-5 మెయిన్ చౌరస్తాలు ఉంటాయి. అందులో ఈ గీతాభవన్ చౌరస్తా ఒకటి, అలాగే కోట్ చౌరస్తా, కామన్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, ఇలా ఒక 4-5 చౌరస్తాలు మెయిన్ చౌరస్తాలు ఉంటాయి. మనం ప్రజెంట్ అయితే గీతాభవన్ చౌరస్తాలో ఉన్నాము. ఈ గీతాభవన్ చౌరస్తా ఎందుకంటారంటే, ఈ చౌరస్తా పక్కనే మనకి ఫేమస్ అయినటువంటి గీతాభవన్ అనే హోటల్ ఉంటుంది. దానివల్ల దీన్ని గీతాభవన్ చౌరస్తాగా పిలుస్తారు. ఇదే మనం చూసుకున్నది, ఇదే గీతాభవన్ చౌరస్తా. మధ్యలో మనకు కనిపిస్తున్న ఈ ఫౌంటైన్ కొత్తగా నిర్మించారు. ఈ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ ఫౌంటైన్లు ప్రతి చౌరస్తాలో డిఫరెంట్ ఫౌంటైన్లు నిర్మించారు. అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది చూసిరా, అది గీతాభవన్ హోటల్. ఈ చౌరస్తా నైట్ టైంలో లైట్ వెలుగులతో మెరిసిపోతుంది. ఇక్కడ మొత్తం ఈ ఫౌంటైన్ మొత్తం లైటింగ్తో సూపర్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీయడం, వీడియోలు తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇదే మన కరీంనగర్లో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, గీతాభవన్ చౌరస్తాలో ఉన్నటువంటి గీతాభవన్ హోటల్లో టిఫిన్ చేసేద్దాం. మనమైతే ఇప్పుడు పూరి తీసుకున్నాం, చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆలూ బిర్యానీ, ఇది ఉప్మా, ఇది మన కర్రీ, సాంబార్, పప్పు, సాంబార్, రసం, బీరకాయ కర్రీ. ఓకే, బాగానే ఉన్నాయి కర్రీ. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. మన పూరి అయితే వచ్చేసింది. ఒక రేంజ్లో పొంగిపోయినాయి పూరీలు అయితే, మామూలుగా లేవు. పూరి వచ్చింది, చట్నీ ఉన్నది, కర్రీ, సాంబార్ కూడా ఉంది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. గీతాభవన్ చౌరస్తాలో ఉన్న గీతాభవన్లో మనం పూరి తింటున్నాం. ఇప్పుడు చట్నీ పెడదాం. కర్రీలో ఒకసారి పర్లేదు, బాగానే ఉంది. పూరి కర్రీ బాగానే ఉంది, చట్నీ కూడా బాగానే ఉంది. కరీంనగర్ వచ్చినప్పుడు ఈ గీతాభవన్లో ట్రై చేయరు మీరు కూడా ఒకసారి. ఈ చౌరస్తా పక్కన చూసుకున్నట్టయితే మనం పెద్ద జెండా కనిపిస్తుంది మనకు. దాదాపు ఒక 50 మీటర్లు ఎత్తుంటా అనుకుంటా. పెద్ద జెండా ఉంది ఇక్కడ చౌరస్తా పక్కనే. మనం ఇక్కడ నుండి బస్టాండ్ వైపు వెళ్ళిపోదాం. మనం గీతాభవన్ చౌరస్తా నుండి కొంచెం ముందుకొస్తే మనం కరీంనగర్ బస్టాండ్కి వచ్చేయచ్చు. ఈ కరీంనగర్ బస్టాండ్ మన రాష్ట్రంలోనే పెద్ద బస్టాండ్లలో ఒకటి. ఇది ఈ బస్టాండ్ నుండి మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకే కాకుండా మన ఇతర రాష్ట్రాలకు కూడా అనేక బస్సులు డైలీ అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద బస్టాండ్, పెద్దగా ఉంటుంది బస్టాండ్. బస్టాండ్ నుండి మనం కొంచెం ముందుకు రాగానే ఎదురుగా గోడలకు మనం చూసుకున్నట్టయితే రంగురంగుల బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ
ఇది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ చిత్రాలను చిత్రీకరించారు. అలా కొంచెం మనం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక చర్చ్ కనబడుతుంది. ఇక్కడ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ వెస్లీ కెథడ్రల్. ఇక్కడ ఒక చర్చ్ చూసుకోవచ్చు మనం. ఇది చర్చ్ మనకు బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది. ఇది చర్చ్ ముందు నుండి చూస్తుంటే ఇలా ఉంది చర్చ్. ఈ పెద్ద అది ఉన్నది ముందట, దాని వెనుకనే మనకి చర్చ్ చూసుకోవచ్చు. ఇలా మనం ఇంకొంచెం ముందుకు వస్తే మనం అమరవీరుల స్తూపం దగ్గరికి రావచ్చు. ఇది అమరవీరుల స్తూపం. ఇక్కడ దీని పక్కనే మనకి కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం కరీంనగర్. ఇది ఈ స్తూపం పక్కనే మనకి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇక్కడికి కరీంనగర్ లోకల్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఫేమస్ కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మనం ఇక్కడ నుండి టవర్ సర్కిల్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోయాం. మనమైతే వచ్చేసినాం కరీంనగర్లో ఉన్నటువంటి టవర్ సర్కిల్ ఏరియాకి. టవర్ సర్కిల్ ఏరియా మన కరీంనగర్లో ఎంతో బిజీగా ఉండే ప్లేసులలో ఇది ఒకటి. ఈ టవర్ని మనకి నిజాం ప్రభు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి నిర్మించారు దీన్ని. ఈ టవర్కి మనం చూసుకున్నట్టయితే 4 దిక్కుల 4 గడియారాలు ఉంటాయి. అలాగే 4 వైపులా 4 రోడ్లు ఉంటాయి. ఈ రోడ్డుకి ఇరువైపులా అనేక రకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని లక్షల మంది తమ తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ. ఇది మన కరీంనగర్లో ఉన్న టవర్ సర్కిల్ ఏరియా. నిజాం కాలంలో నిర్మించబడిన ఈ టవరు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ టవర్కి పక్కనే మనకి కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి మామాజీ జిలేబీ ఉంటుంది. ఇక్కడ జిలేబీ ఫ్రెష్గా చేస్తారు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయరు. ఇక్కడ ఒకసారి మనం కూడా పోయి చూద్దాం అట్లలో. ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం ఎట్లుందో. కరీంనగర్లో ఫేమస్ జిలేబీ మామాజీ జిలేబీ మంచిగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది, సూపర్ ఉంది. మనం చూస్తున్నది అంతా మన కరీంనగర్లో ఉన్న కామాన్ చౌరస్తా. కరీంనగర్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది క్లాక్ టవరు, తర్వాత ఈ కామానే. ఈ కామాన్ని మనకి నిజాం కాలంలో అప్పటి ప్రభు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి తన 25 ఏళ్ల పాలనకు గుర్తుగా దీన్ని నిర్మించాడట. నిజాం కాలంలో వారి యొక్క రథాలు కానీ వాళ్ళ యొక్క బండ్లు కానీ ఈ మనకు కనిపిస్తున్న ఈ కామాన్ గుండానే రాకపోకలు సాగించేవాట. ఇది నిజాం కాలంలో నిర్మించబడిన ఈ కామాన్. ఇది మన కరీంనగర్లో ఉన్నది, కరీంనగర్ స్మార్ట్ సిటీ. ఈ కామాన్ నుండి మనం లెఫ్ట్ సైడ్లో ఇలా వెళ్తే మనకు కరీంనగర్ యొక్క ఐకానిక్ బ్రిడ్జ్ అయినటువంటి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం కరీంనగర్ డ్యామ్ దగ్గరికి చేరుకోవచ్చు. మనమైతే ఇప్పుడు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జ్ పైన నుండి చూస్తే మన కరీంనగర్లో ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ యొక్క గేట్లను పూర్తిగా చూడవచ్చు. ఒకసారి అది చూద్దాం. మనం ఈ బ్రిడ్జ్ పై నుండి చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో మన కరీంనగర్లో ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ యొక్క గేట్లను మనం చూసుకోవచ్చు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి లోయర్ మానేర్ డ్యామ్ యొక్క గేట్లు ఇవి కనిపిస్తున్నాయి. బ్రిడ్జికి మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ దూరంగా ఉంది. అక్కడ కూడా మనం వెళ్దాం. ఇప్పుడు సరే జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్కి ఒక సైడు లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు ఉంటాయి, ఓ సైడు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది.
మనమైతే ఇప్పుడు మన ఈ లోయర్ మానే డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది లోపల. ఈ బ్రిడ్జి ఎండింగ్లో చూసుకున్నట్టయితే మనకి కరీంనగర్ వైపున ఇక్కడ ఒకటి ఫౌంటైన్ లాంటిది ఉన్నది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన కరీంనగర్ అని రాసి ఉంది లవ్ సింబల్తో. దాని వెనకాల మనం ఒక ఫౌంటైన్ లాంటి నిర్మాణాన్ని చూడొచ్చు. వాటర్ డ్రాప్ చేతుల నుండి వాటర్ డ్రాప్ పడుతున్నట్టు ఒక సింబల్గా ఒక నిర్మాణం ఉన్నది ఇక్కడ. ఈ నిర్మాణాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిరోజు మంచినీటి సరఫరా పథకం కింద దీన్ని నిర్మించారంట. ఇది మన ఈ కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే రూట్ పైన ఇది మనం చూసుకోవచ్చు. అలా మనం కొంచెం ముందుకు వస్తే మన కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి డీర్ పార్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది డీర్ పార్క్ ఎంట్రీ. ఇక్కడ ఈ కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి డీర్ పార్క్. మనం డీర్ పార్క్ నుండి కొంచెం ముందుకు వస్తే ఉజ్వల పార్క్ అనేది మరో పార్క్ ఉంటుంది ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పార్క్ లోపల. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మన కరీంనగర్లో ఉన్న ఐటీ టవరు. ఇది అప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్లో దీన్ని ఐటీ టవర్ నిర్మించారు. ఇది ముఖ్యంగా ఎందుకంటే మన కరీంనగర్లో లోకల్గా ఉండే విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కోసం ఈ ఐటీ టవర్ను నిర్మించారు. కరీంనగర్లో ఐటీ డెవలప్మెంట్ కూడా ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో దీన్ని అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిర్మించారు. మనమైతే వచ్చేసినాం కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ పైకి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే లోయర్ మానే డ్యామ్ యొక్క గేట్లు ఉన్నాయి అటు పక్కన. ఈ డ్యామ్ని గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి మానేరు రివర్పై అడ్డంగా నిర్మించారు. ఈ డ్యామ్ని 1974లో స్టార్ట్ చేస్తే 1985లో పూర్తి చేశారు. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్టయితే దాదాపు 24 టీఎంసీలు. అలాగే దాదాపు 5,65,000 ఎకరాల భూమికి దీని ద్వారా సాగునీరు అందుతుంది. కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ఉండే ప్రజలకు మంచినీటిని కూడా ఇదే అందిస్తుంది. ఈ డ్యామ్ యొక్క పొడవు చూసుకున్నట్టయితే దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే విస్తీర్ణం చూసుకున్నట్టయితే దాదాపు 81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. మనకి డ్యామ్ లోపల మనం చూసుకుంటే బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఈవినింగ్ టైంలో కరీంనగర్లో ఉండే ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటారు. ఈవినింగ్ టైంలో బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వానాకాలంలో ఈ డ్యామ్ ఫుల్గా నిండుతుంది. ఫుల్గా నిండినప్పుడు ఈ డ్యామ్కు ఉన్నటువంటి 20 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతారు. అప్పుడు చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. ఈ గేట్ల ముందు ఇలా వదిలేసిన నీళ్ళు ఈ మనకు కనిపిస్తున్న ఈ కాలువ ద్వారా నేరుగా వెళ్ళి గోదావరి నదిలో కలుస్తాయి. మనం అక్కడ ముందు చూసుకోవచ్చు కరీంనగర్లో ఇంకొక ఫేమస్ అయినటువంటి కేబుల్ బ్రిడ్జ్. ఇది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది మీకు. ఇది మన కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ యొక్క విశేషాలు. కరీంనగర్ వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేసుల్లో ఈ డ్యామ్ ముందుగా ఉంటుంది. కరీంనగర్ డ్యామ్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి, చూద్దాం. మనమైతే వచ్చేసినాం కరీంనగర్లో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ వద్దకు. మనం చూస్తున్నది ఇదే మన కరీంనగర్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్. ఇది ఈ కేబుల్ బ్రిడ్జ్ని 2018లో స్టార్ట్ చేస్తే 2023లో ఫినిష్ చేశారు. 2023లోనే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు 225 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యంగా దీనికి కావాల్సిన లేజర్ లైట్ల కోసం చాలా ఖర్చు చేశారు. ఈ లేజర్ లైట్లను ఇటలీ నుండి తెప్పియడం జరిగిందంట దీనికి ప్రత్యేకంగా. ఇది ముఖ్యంగా నైట్ టైంలో లేజర్ లైట్ల కాంతులతో బ్యూటిఫుల్గా ఉంటుంది దూరం నుంచి చూస్తే. ప్రజెంట్ ఈ లేజర్ లైట్లు ఏం వస్తలేవు, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ లైట్లు ఇట్లా ఏం వస్తలేవు. ఓన్లీ సింగిల్ లైట్లు అరేంజ్ చేశారు పక్కకు. లేజర్ లైట్లు అయితే ఏం వస్తలేవు నైట్. ఈ రోడ్ కూడా మంచిగా లేదు. ఈ సైడ్లో మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ రైట్ సైడే వాడుతున్నారు ప్రజెంట్ అయితే. ఈ కేబుల్ బ్రిడ్జ్ మన తెలంగాణలో 2 ఉన్నాయి. ఒకటి మన హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు పైన, మరొకటి మన కరీంనగర్లో ఉన్న మానే డ్యామ్ పక్కన. కరీంనగర్లో ఫేమస్ అయినటువంటి ఎస్ఆర్ఆర్ గౌట్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాము. శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇది. కరీంనగర్కు ఈ కళాశాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మన తెలంగాణ ఉద్యమంలో ఈ కళాశాల చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక్కడ నుండే మన ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ని 1956లో స్థాపించడం జరిగింది. తర్వాత 1959 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది.
ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే కవులు కళాకారులు ఎంతోమంది ఈ కళాశాలలోనే చదువుకోవడం జరిగింది. వారి వారి ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరిగింది. టవర్ సర్కిల్ పక్కనే మనకి కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి అవి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. స్టార్టింగ్లో తమలపాకులు, ఇవి ఫ్రెష్ తమలపాకులు. ముఖ్యంగా ఈ మార్కెట్లో వెజిటేబుల్స్ ఉంటాయి ఎక్కువ. మిర్చి, తాజా మిర్చి, పాలకూర, ఫ్రెష్ కొత్తిమీర, వంకాయలు, బెండకాయ, ఫ్రెష్ రెడ్ వంకాయలు, ఇవి సూపర్ ఉన్నాయిగా. ఇక్కడ మనకు చిక్కుడుకాయ ఉంది, క్యాలీఫ్లవర్. దొరకని కూరగాయలు అంటే ఏది ఉండదు, ఇలా అన్నీ దొరుకుతాయి, అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ. ఆలు, ఉల్లిగడ్డ, వైట్, రెడ్. ఇవన్నీ ఎండు చేపలు, రొయ్యలు కదా ఇవి. ఇక్కడ వేస్తారమ్మ ఇవి డ్యామ్, మన డ్యామ్లోనే, కరీంనగర్ డ్యామ్లో తెచ్చి ఇక్కడ అమ్మేస్తారు. రవ్వు చేపలు, ఇవి రవ్వు, ఇవి పాంప్లెట్లు, ఇవి రవ్వులు. కిలో ఎంత? ఇవి 150. పాంప్లెట్లు 80 రూపాయలు కేజీ. ఇవేంటి కొంగమూతి చేపలు? అవి ఇసుక దందులు. 2 తాబేళ్ళు ఉన్నాయి ఇలా. ఇవి బొమ్మెలు. ఇక్కడ లైవ్. ఇది మన కరీంనగర్లో ఉన్న మార్కెట్లో దొరికే వస్తువులు చూసుకున్నాం కదా. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫిష్. ఇవి మన కరీంనగర్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన కరీంనగర్ నుండి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.